మూడవ వాడు క్షేత్రజుడు. క్షేత్రజుడు అంటే తన భార్య యందు ఈయన యొక్క ఆహ్వానం మేరకు మహాజ్ఞాని అయినటువంటి వ్యక్తి సమాజం చేత జన్మించినటువంటి వాడు క్షేత్రజుడు. నాలుగవ వాడు కోలకుడు. కోలకుడు అంటే వితంతువు యొక్క కుమారుడు. ఐదవ వాడు కుంటుడు. కుంటుడు అంటే ఉపభక్తకు జన్మించినటువంటి వాడు. ఆరవ వాడు సహోడుడు. సహోడుడు అంటే వివాహ సమయమునకే ఆ స్త్రీ యొక్క గర్భమునందు ఉన్నవాడు. ఇవన్నీ ధర్మబద్ధంగా వరప్రసాదం చేత జరుగుతాయి. ఇలా ఎందుకు జరుగుతాయంటే దేవతలు 5 రకాలుగా సంతానాన్ని ఇస్తారు. ఇప్పుడు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. దేవతా కటాక్షం జరిగితే అప్పుడు సంకల్పం చేత, వాక్కు చేత, దృష్టి చేత, స్పర్శ చేత, రతి చేత 5 రకాలుగా సంతానాన్ని ఇస్తారు. అందుకని ఆరవమాడైనటువంటి సహోఢుడు అంటే వివాహ సమయములకే ఆ కాంత గర్భవంతున్నవాడు వాడు సహోఢుడు అని పిలుస్తారు. ఆ తరువాతి వాడు కానీనుడు. కానీనుడు అంటే కన్యగా ఉన్నప్పుడే పుట్టినవాడు. నిన్నటి రోజున విజ్ఞాపన చేశాను. వేదవ్యాసులు కర్ణుడు. కానీనుడు. మూడవడు క్రీతుడు. డబ్బిచ్చి కొనుక్కున్నారు సమస్యకున్న వ్యవస్థ రక్షించడానికి. ఇప్పుడు క్రీతుడు. 4వ వాడు 9వ వాడు వనప్రాప్తుడు. వనప్రాప్తుడైతే అరణ్యములలో దొరికినవాడు. 10వ వాడు దత్తుడు. ఇంకా ఏ మార్గం లేకపోతే దేవపరి కొడుకుని తమ కొడుకుగా మంత్రబద్ధంగా స్వీకరిస్తారు. వాడు దత్తుడు అని 10 మంది కుమారుడు. దీన్ని వేదం అంగీకరించింది కనుక ఇప్పుడు క్షేత్రజుడిగా అంటే ఆ గోళకుడిగా వితంతువు యొక్క కుమారుడిగా మహాజ్ఞాని అయి నీకు పెద్ద కుమారుడై నీకు కన్యగా ఉన్నప్పుడు జన్మించినటువంటి వేదవ్యాసుడిని ఆహ్వానించమన్నారు. వేదవ్యాసుడు సత్యగర్భం నుండి వెళ్ళిపోతూనే తల్లికి మాటిచ్చారమ్మా నువ్వు కలుసుకుంటే నేను వస్తాను. సత్యవతి దేవి కలుసుకుంటే వచ్చాడు. వస్తే ఆవిడ అడిగింది నువ్వు నా కోడళ్ళైనటువంటి అంబిక అంబాలిక వితంతువు కొడుకులు లేరు, రాజ్యానికి వంశానుకూలం లేదు, అందుకని వారితో సమాగమం చేసి పుత్రవిక్షరకరం. ఆయన అన్నాడు అమ్మా నువ్వు ఈ మాట అడగకూడదు, నేను ఇవ్వకూడదు. ఎందుకని నేను మహాతపశక్తి సంపన్నుని జ్ఞానిని. నేను భార్య కానీ కామలంపటమందు కానీ కోరిక ఉన్నవారను కాను. అందుకని అన్నాను ఇటువంటి ప్రమేయమునందు దింపవద్దు, నేను స్వీకరించాను అన్నాడు. అంటే ఇది పుత్ర నా వంశార్థినై పుత్రుడివైనా నిన్ను అర్థిస్తున్నాను. వేదం అంగీకరించిన మార్గంలో చెప్తున్నాను. మహాధర్మమూర్తి భీష్ముడిది కాదంటాడేమో అడుగుతుంది. భీష్మాచార్యుల వారు నువ్వు కామ ప్రచోదనంతో చేస్తున్న సమాధానం కాదు, కేవలం వంశానికి భిక్ష పెట్టడానికి నిమిత్త మాత్రంగా నిలబడుతున్నావు. అందుకని దాన్ని అంగీకరించారు కాబట్టి నువ్వు అటువంటి భిక్ష పెట్టవలసింది అని అడిగారు. వేదవ్యాసుడు కామ సమాధానం కాదు. ఆయన అలా కోరుకుంటే ఆయన తపశక్తితో ఆయనే కొంత కోట్ల మంది అక్షరసకాంతలు సృష్టించగలరు. అంతటి మహానుభావుడే. ఆయన ఒక మాట చెప్పారు, అమ్మ ఒక ఏడాది పాటు ఒక వ్రతం చెప్తాను, భక్తినిష్టలతో నీ కోడలను చెయ్యమని. నేను కూడా వ్రతం చేస్తాను. ఆ తరువాత నేను సుందర రూపంతో వచ్చి నీ కోడలతో సమాగమనం చెందుతాను. అప్పుడు నీకు వంశానుకూలం జన్మిస్తుందని. ఏడాది పాటు సింహాసనం మీద రాజు లేకుండా రక్షకుడి చేత పరిపాలించబడ్డ వాళ్ళు తక్షణం నువ్వు సమాగమించి వాళ్ళు అడ్డుకాలనుకోవాలి అడిగారు. కానీ ముందే చెప్తున్నానమ్మా అలా సమాగమనం చేయవలసి వస్తే నేను ఋషి యొక్క స్వరూపంతో ఎలా ఉన్నానో అటువంటి స్వరూపంతో సమాగమనం చేసి వారికి కట్టుకోగలిగిన శక్తి ఉండాలి. అది లేనప్పుడు ఎందుకని కేవల కామ ప్రచోదనంతో చేస్తున్న క్రియ కాదని, అది జ్ఞానంతో నిమిత్త మాత్రంగా నిలబడతాను. ఆ తేజస్సుని పట్టుకోగలిగితేనే ఇప్పుడు సమాగమనం చేయగలరు. అంటే ఎంత కాము లేని వాడు చూడండి. కాదు 1కి 10 మార్లు నిర్ణయం చేసి చూపిస్తారు. అందుకే సరైనది తల్లిగారు మొట్టమొదట అంబికని ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే ఆవిడ వ్యాస మహర్షి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును చూసి భరించలేక కన్నులు మూసేసుకుంటే మహర్షుల యొక్క తపశక్తి ఎలా ఉంటుందో చూడండి. ఆ తపోశక్తితో కూడినటువంటి ఆ కటాక్షాన్ని భరించలేకపోయింది కాబట్టి అంధుడు అంధుడు రాజ్యాధికారం పనికిరాడు. అందుకని అంబాలికని ప్రవేశపెట్టారు. ఆవిడ వేడుకుని ఇంకొక నెల ఉందో ఆవిడ ఋతుస్వయం అయిన తరువాత సమాగమనం చేసుకోగలిగింది. మళ్ళీ ఇంకొక నెల ఉన్నాడు. ఉన్న తరువాత అంబాలికని ప్రవేశపెట్టారు. అంబిక అంబాలిక రెండు భార్య అంబాలిక. అంబాలికని ప్రవేశపెడితే ఆవిడ ఆయన బ్రహ్మ తేజస్సుని చూసి వెలగలపోయింది. జ్ఞాని తను కటాక్షించచ్చు,
కానీ సామాన్యమైనటువంటి కామ ప్రచోదన సమాగమానికి మహాజ్ఞాని ఇచ్చే కటాక్షాన్ని అందుకోవడానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. అందుకని వెలవెలపోయింది అంబాలిక. వెలవెలపోయింది కాబట్టి పాండురోగంతో పాండురాలు పుట్టాడు. ఆయన రేపు అది కాదు వ్యాసుడు, అది కాదు సత్యవతి, అది కాదు అంబిక అంబాలిక. వాళ్ళు అంతటి బ్రాహ్మీమూర్తి ముందు నిలబడడానికి కలిగితే అడిగిపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సేవకురానికి వ్యాసుడికి వచ్చినది సేవకురాలు రాజ్ఞియో రాణియో ఆయనకి ఏం తెలుసండి? ఆయన కేవలం ఆ భిక్ష అదంతే. అందుకని ఆ వచ్చినటువంటి ఆ సేవకురాలు ఆవిడ ధైర్యంగా ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించింది. దానికి కూడా ముందర అమ్మవారి కటాక్షం ఉంది. ఎవసరాలు రావాలి అంశతో. అందుకని గొప్ప పాండితీ ప్రకర్షణ ఉన్నవాడు మహాకర్మాత్ముడు విధులకు జన్మించాడు. కానీ రాజ్ఞీ క్షేత్రం నందు జన్మించిన వాడు ఆడు కనుక సింహాసనానికి అర్హుడైపోయాడు. అందుకని మంత్రి పదవిని అధిష్ఠించి ఉండిపోయాడు విదురుడు. పుట్టుక చేత అంధుడు కాబట్టి ధృతరాష్ట్రుడు కాలేదు. పాండురాజు గారు సింహాసనం అధిష్ఠించాడు. ఆయన ప్రారంభం చూడండి. ఆయన ఒకనాడు అరణ్యానికి వేటకెళ్ళి మునిపత్నితో ఉండగా బాణం వేశాడు. ఆ ముని ప్రాణములు విడిచిపెడుతూ ఇలాంటి సమయంలో నా మీద బాణం వేశావు కాబట్టి నువ్వు ఏనాడు భార్యతో సమాగమిస్తే ఆనాడు నువ్వు మరణిస్తావని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనకి పిల్లలు ధృతరాష్ట్రుడికి 2 భార్యలు, ఒకరు గాంధారి, ఒకరు వైశ్య. ఆ గాంధారికి 2 కుమారులు, వైశ్యకి ఒక్కడే కుమారుడు యుయుత్సుడు. పాండురాజు గారికి 2 భార్యలు, కుంతి మాద్రి. కుంతికి వరం ఉంది, దుర్వాసుడి వరం. సరే, అందుకని సంతానాన్ని కనడానికి అర్హత లేదు. ఎందుకంటే భార్యా సమాగమం చేస్తే మరణిస్తాడు. ఇంకా నాకు బృహత్తాశ్రమం ఎందుకంటే వానప్రస్థ అయిపోయి వానప్రస్థ అయిపోయి సన్యాసిగా జీవితం గడుపుతున్నాడు భార్యలతో కలిసి. ఒకనాడు ఎవరో ఒక మహర్షి వచ్చి ప్రవచనం చేస్తున్నారు. దానికి వెళ్ళారు. అపస్పృష్ట గతి నాస్తి అన్నాడు ఆయన. కొడుకులు లేకపోతే ఉత్తమగతులు లేవని. అయితే నిజంగా పుత్రుడు లేకపోతే ఉత్తమగతులు లేకపోవడం అనేది లేదు. నిజంగా వాడు ఈ జన్మలోనే వాడు అటువంటి జ్ఞానాన్ని పొందగలిగితే కొడుకివ్వగలిగినది. తను చేసుకోలేకపోతే కొడుకు ధరించాలంటే. జ్ఞానికి మహాభక్తుడికి ఆ దంగే లేదు, పరమేశ్వరుడే ఉన్నాడు. అందుకని అదిగో అటువంటి స్థితిలో పాండురాజు గారు తను భార్యలతో కలిసి సంతానాన్ని వృద్ధి చెయ్యలేడు కనుక తనకి కుమారుడు జన్మించాలని ఒక రోజున పెద్ద భార్య కుంతిని పిలిచి అడిగాడు. నువ్వు భర్త పలుకునా భర్త ఆజ్ఞాపిస్తే క్షేత్రజ్ఞుని మళ్ళీ తేడా ఉంటుంది. అందుకని ఒక మహాపురుషులని కానీ దేవతలని కానీ ఆవాహన చేసి వారి వల్ల సంతానాన్ని పొందమని అడిగాడు. అడిగితే కుంతి అంగీకరించలేదు. సంతానం ఉండనీకపోని నీ భార్యగానే ఉంటాను. నువ్వు ఎన్నటికీ నా భార్యవే, కానీ నాకు ఒక కుమారుడు ఉండాలి అంత్యేష్టి సంస్కారం చేయడానికి. అందుకని దేవతల్ని ఆహ్వానించమన్నాడు. అప్పుడు చెప్పింది కుంతి నాకు దుర్వాసం మహర్షి ఇచ్చిన వరం ఉందని, కర్ణుడు కట్టిన. ఎందుకని కన్యాత్వం వరం ఉంది, తప్పులేదు. ఆవిడ చెబితే సరే ఆహ్వానించమన్నాడు. ఎవరిని ఆహ్వానించమంటా అన్నది కూడా నీ ఇష్టం. నేనెవరిని ఆహ్వానించను. నువ్వు ఎవరిని ఆహ్వానించమంటే వారిని ఆహ్వానిస్తాను. యమధర్మరాజును ఆహ్వానించమన్నాడు. మొట్టమొదటి ఏమిటండి, యమధర్మరాజు గారు నిజంగా తన అందమైన కొడుకు కావాలంటే కుంకుమ తింటారు, పాలు తాగుతారు. ఎదురుకుంటా దున్నపోతు నుంచి పాఠం పట్టుకు దిగుతున్న యమధర్మరాజు గారు ఫోటో పెట్టుకుంటారా? మరి అదేంటి యమధర్మరాజు గారిని పిలవని అడగడం పాండురాజు గారు. దీనికి రహస్యం నీకు వృత్తాసురుణ్ణి విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించడం కనుక అమ్మవారి ప్రణాళిక ఏమిటో మీకు చెప్తా రహస్యం ఏమిటో. ఎందుకు ద్రౌపదికి 5 భర్తలు వచ్చారో చెప్తారు. దేవీ భాగవతం అంతా రహస్యాల పుస్త. అందుచేత పైకి కనపడదు తల్లి, వెనక నుండి నడిపిస్తూ ఉంటుందని. అందుచేత ఆ పాండురాజు గారు యమధర్మరాజుని పిలవమన్నాడు. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం చేత ధర్మరాజు జన్మించారు. రెండవసారి ఆవిడ వాయుదేవుని ఆహ్వానించింది, భీమసేనుడు జన్మించాడు. ఇంద్రుని ఆహ్వానించింది, అర్జునుడు జన్మించాడు. మాద్రి విలపించింది. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కయ్యకి సంతానం కలిగితే నాకు సంతానం కలగలేదు, నాకు కూడా సంతాన భిక్ష పెట్టడం. ఆ మంత్రం ఏదో మాద్రికి ఉపదేశం చేయమన్నాడు. కుంతి మాద్రికి ఉపదేశం చేసింది. నువ్వు కూడా ఒక దేవతను ఆహ్వానించాలన్నాడు. అశ్విని దేవతలను ఆహ్వానించింది. నకుల సహదేవులు 2 కవల పిల్లలుగా పుట్టారు. అంతే. పాండురాజు గారికి 5 సంతానం. ఆ తర్వాత ఒకనాడు మాద్రితో సమాగమనం చెయ్యబోయారు భావించారు. మరణించిన తరువాత కుంతి సహగమనం చేస్తా అంటే పిల్లలు చిన్నవాళ్ళని మాద్రి సహగమనం చేసింది. ఆ 5 పిల్లల్ని పట్టుకుని కుంతి ఇక్కడ వచ్చింది. భీష్మాచార్యుల వారు
ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులు తోటి వస్తే వీళ్ళంత తొందరగా అంగీకరిస్తారంటే వితంతు సంతానం వీళ్ళు ధర్మబద్ధమైన సంతానమా అని అడిగారు. అడిగితే అశరీరవాణి అక్కడికి వచ్చిన ఋషులు పాండురాలు రసికలు తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పారు ఆ రోజున ఇది ధర్మబద్ధమే అని చెప్పారు. వాళ్ళు దుర్యోధనం ఒప్పుకుంటారా? పైగా మనలాంటి వాళ్ళని అంగీకరిస్తాం, మీరు పెద్దలు, నాలాంటి వాడు అలాంటివి కెరకడానికి సిద్ధంగా ఉంటారు. అందుకని ఋషులు చెప్పారు, అశరీరం అని చెప్పింది ఇది ధర్మబద్ధమైన సంతానం. సరే, అందుకని స్వీకరించారు. కుంతిని పాండవులు వాళ్ళతో కలిసి పెరిగారు. సరే, కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, ఓడిపోయారు. కొంతకాలం ఆ ధృతరాష్ట్రుడు వాణిజ్యంలోనే ఉన్నాడు సమాజు గారి దగ్గర. భీముడు రోజు దూషించేవాడు ధృతరాష్ట్రుడిని. కొల్ల ముందు నువ్వు కొడుకులు పోయారు, అంత యుద్ధం చేయించాడు, ఇప్పుడు దిక్కు లేక అన్నయ్య దగ్గర చేరాడు, రోజు తింటాడు పడుకుంటాడు, దిక్కురాజు వాడికి దిక్కు లేదు, ఎప్పుడు వేసేవాడు ధర్మరాజు చూడకుండా. పాపం అలా కొన్ని సంవత్సరాలు తిన్నాక ధృతరాష్ట్రుడు. ఆయన్ని చూసి మనం నవ్వకూడదండి. ధృతరాష్ట్రుడు కాని దానికి కలవలుకుంటాడు. ఎంత మంచాన పడిపోయినా ఎన్ని తిట్టినా ఇంకా బతకాలన్న కోరిక ఎంతమందికి లేదండి. ఎందుకంటే భగవద్గీత పారాయణ పూర్తి చేస్తే మళ్ళీ ధర్మక్షేత్రేకు క్షేత్రే మొదటి ద్వారా దగ్గరికి వచ్చేస్తారు. అందరం ధృతరాష్ట్రమే తాను కానిది తరగతులుగా ధృతరాష్ట్ర. అందుకని అన్ని తిట్టుకి బతికి విసిగి వేసారిపోయాడు. ఒకనాడు గాంధారిని సంజయుడిని తీర్థయాత్రలు వెళ్ళిపోయాడు. విదురుణ్ణి తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. విడిపోతే పాపం ధర్మరాజు గారు వెళ్ళి సాగడానికి గంగానది రామదేవుడికి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు పోయి కలొచ్చింది, అమ్మగారు పడింది, చూసొస్తాను. ధర్మరాజు గారు తన తమ్ముళ్లతో భార్యలతో అందరితో కలిసి అక్కడికి వెళ్ళేది. వెళ్ళేసరికి కుంతి మాద్రి, ఆ తరువాత కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు కనపడ్డారు. కానీ విదురుడు కనపడదు. విదురుడు ఎక్కడున్నాడు పెదనాయన గారు అడిగాడు. అక్కడ తపస్సు చేస్తున్నాడు చూడమన్నారు. ఆయన అప్పటికీ యువకుల పువ్వు వేసిపోయాడు. గాలి వేస్తే ఎగిరిపోయేటట్టున్నాడు. విదురుడి దగ్గర కూర్చుని పద్మాసనం వేసుకుని ధర్మరాజు గారు నేను ధర్మరాజుని వచ్చాను అన్నారు. ఆ మాట అనగానే విదురుడి యొక్క ముఖంలోంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వచ్చి ధర్మరాజులో ప్రవేశించింది. విదురుడి శరీరం గాలి తీసుకుంది. అగ్నిహోత్ర సంస్కారం చేస్తా అన్నారు. అప్పుడు చెప్పారు విదురుడి శరీరానికి అగ్నిహోత్ర సంస్కారము కూడదు. ఎందుకని ఆయన పుట్టినది పరిచారికి జన్మించి ఉండవచ్చు, కానీ జ్ఞానము చేత సన్యాసి స్థితిని పొందేది. అందుకే ఆ శరీరాన్ని దహించకూడదు, అలా విడిచిపెట్టేనాడు. అలా విడిచిపెట్టేశారు ఆ శరీరాన్ని. అంటే సంస్కారము చేత ఎంతటి స్థితిని పొందుతారో చూడండి. అందుచేత ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆ వనమంతా అంటుని కార్చిచ్చు బయలుదేరి అందులో ధృతరాష్ట్రుడు కుంతి గాంధారి కాలిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆ తరువాత కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తిగా ఉండగా పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు మానవులందరినీ పిలిచి మీ మనసులలో ఉన్న కోరికలు ఏవో మీరు నిర్భయంగా చెప్పేసేయని అడిగారు. దాచకండి, యథార్థంగా చెప్పడానికి ఏ కోరికలు ఉన్నాయని అడిగారు. ఒక్కొక్కరిని పిలిచి అందరూ చెప్పేశారు. రామచంద్ర ప్రభు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నారు. మీరు మా తండ్రిని చెట్టు చాటు నుంచి కొట్టారని ఒక అసత్వత, అది యథార్థం కాదని అధర్మం. ఆయన ముందు నుంచే కొట్టారు. అయినా నువ్వు మా తండ్రిని చంపావు కనుక నా మనసులో మాత్రం నీ మీద పగ ఉండిపోయింది అన్నాడు. అంటే రామచంద్రమూర్తి వర్ణించారు, నీ తండ్రిని నేను బాణంతో కొట్టానన్న పగ నీకు ఉండిపోయింది కాబట్టి ఒకనాడు నువ్వు నీ బాణముతో నా శరీరం విడిచిపెట్టడానికి హేతు అవుతావని వర్ణించారు. అందుకనే బోయవారిలో వచ్చారు. ద్వాపరయుగం అయిపోవలసినటువంటి సమయం వచ్చేసింది. అందుకని నారద మహర్షి ఒక రోజున వస్తుంటే నీ జ్ఞానంతో పరీక్షిద్దామన్నారు. ఎవరైనా కృష్ణుడు పుట్టినటువంటి వంశంలో ఉన్న యదువంశం వారు ఈ యాదవులు అందరూ కలిసి ఒక పురుషుడికి స్త్రీవేషం వేసి పెద్ద కొండోడు పెట్టి ఒక కడుకోడు తయారు చేశారు. నారదుడి దగ్గరికి తీసుకెళ్లి అన్ని అమ్మాయి కడుపుతో ఉంది, ఒకటిగా కొట్టారా ఆటగా పుట్టిందా అన్నారు. మీ యదువంశం రక్షించడానికి ముఖం పుట్టింది నారదు. అంటే ముఖరం పుట్టి కృష్ణుడు వెళ్ళి అడిగారు, నారదుడు చెప్పించాడు ముఖరం పుట్టింది ఏం చేయమంటారు. దాన్ని అరగదీసి నదిలో వెళ్ళిపోయింది, యములలో ఉన్నాయి. దాన్ని యాదవులు అందరూ కలిసి అరగదీసి యములలో కల్పించారు. వెలుగులు పుట్టే ఆ వెలుగులన్నీ తీసి కొట్టుకున్నారు. కొట్టుకుని యాదవులు మరణించారు. సంక్షిప్తంగా చెప్తున్నానండి. యాదవులు మరణించారు. ఎంత దేవి భాగవతం అంతర్గతమేమో దేవి భాగవతం భాగం చెప్తున్నానని అనుకోకండి. యాదవులు మరణించారు. మరణించిన తరువాత ఆ ముసలాన్ని అరగదీయగా మనం బట్టలు ఉతకగా సబ్బింత ముక్కైపోతుంది. ఇంకా ఆ ముక్కలు కూడా అరగదీసి చెయ్యి ఉండిపోతుంది. పక్కన ఆరేస్తాం. అలా ఆ ముఖం ఇంత ముక్కోటి ఉండిపోయింది. దానికి అక్కడ కాలకి వెళ్ళిపోయారు యాదవులు.
ఒక భోజవాడికి దొరికింది ఆయన అందరూ భోజనంలో. ఆ ముడుపు బాగుంది దానికి ఒక బాణానికి పెట్టాడు. పెట్టి ఒక చెట్టు తాను కూర్చున్నాడు. కొత్త పరమాత్మ వచ్చి కాలు మీద కాలు వేసుకుని బొటన వేలు కదుపుతున్నాడు. కదుపుతుంటే కదుపుతున్న బొటన వేలు పక్షిగా కనపడింది. కనపడి ఆ ముఖం యొక్క చివరి భాగంతో బాణాన్ని వేశాడు. బొటనవేలికి బాణం కలిగితే శరీరం విడిచిపెట్టినది కృష్ణుడు. అది బలం. అందుకని కృష్ణ పరమాత్మ కూడా అవతారాన్ని సాధించాడు. అర్జునుడు వచ్చాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోగానే వాడు నవలావాడి. అందుకని ఆయన తేజస్సు శిథిలం అయిపోయింది అర్జునుడు. అర్జునుడు దగ్గర ఉండి కృష్ణుని యొక్క భార్యని తీసుకు వెళుతుండగా ద్వారావతి సముద్రంలో కలిసిపోయింది. ఆయన యొక్క అష్ట మహిళలు సహధర్మచారులు వాళ్ళు వెలువంతులు కూడా సతీసహనం చేశారు. మిగిలినటువంటి కొన్ని వేల మంది భార్యలు 16,000 మంది భార్యలు ఆయనకి వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు అర్జునుడు. దొంగలు వచ్చి దోచుకుని వీళ్ళందరినీ బంధించి తీసుకుపోయారు భార్యలు. అర్జునుడు దగ్గర ఉండగా దొంగలు దోచుకోవడమా? అప్రమేయ పౌరుష పాత్రలో ఉన్న అర్జునుడు విజయుడు. అంతటి వాడు చూడండి కాలకి ఎలా ఉంటుందో. వెనక నడిపించేవాళ్ళు ఉంటారు, వారికి చక్రం తిప్పేదంతా. అందుకని ఆనాడు నారదుడు చెప్పాడు, మీరు ఎందుకు ఏడుస్తారు? ఆడవాళ్ళు కానీ యువలో స్నానం చేయండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి స్నానం చేసి రుచులైపోయారు. అదే రుచిలో ఉన్నాయన్నారు. మీరందరూ రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఉత్సాహం మోహాలు ఆయన్ని చూసి పొందుడని కూడా చూడకుండా ఆయన అందరినీ ఓడిచ్చాడు. ఆయన ఆనాడు వరమిచ్చాడు, ఈ జన్మలో ఏకపత్నికతుంది, ఉత్తర జన్మంలో మీరు నాకు భార్య వచ్చారన్నారు. అందుకే మీరు భార్యను ఆయన పప్పులు అయ్యారు. ఇది నీ స్వరూపం, ఇలాగే అరణ్యాల్లో తపస్సు చేయండి అన్నారు. ఆ రుచులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరే ఆ ప్రారంభం పాండవులు శరీరాన్ని విడిచిపెట్టారు. పరీక్షిత్ మహారాజు గారు రాజ్యం చేశారు. ఆ పరీక్షిత్ మహారాజు గారు మొదటి భారతం ఇంట్లో విజ్ఞానం చేశారు. మళ్ళీ సుఖాంతవహారం అడిగింది. అందుకని ఆ పరీక్షిత్ మహారాజు గారు కూడా సూర్యు యొక్క శాపం చేత శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి ఉంది. ఏడులో మరణిస్తా ఉంటారు సూర్యుడు. అందుకని యొక్క పాపు చేత మరణిస్తారు పరీక్షిత్. అందుకని ఆ కష్టములు వచ్చేస్తున్నారు. గౌరవ అరణ్యమాసాలు వస్తుంటే దాన్ని ప్రకటించడానికి కష్టలు వస్తున్నాయి. ఆయన దగ్గర మనిషి ఆ మనిషి యొక్క ఎంత విధానంలో దించేస్తారు. వస్తుంటే కష్టాన్ని కష్టలు కలుగుతున్నారు. కష్టాలు గ్రహించారు వస్తున్నారు. కష్టలు ఎంత విధానంలో దించేస్తారు. వస్తుంటే కష్టాన్ని కష్టలు కలుగుతున్నారు. కష్టాలు గ్రహించారు వస్తున్నారు. కష్టలు ఎందుకు వస్తున్నాను రాజు గ్రహిస్తానన్నారు. నేను కష్టమని తెలుసా, నేను పాటు వేస్తే ఎంతటి వారైనా బూడిదైపోగలను ఎలా బతికిస్తామని. నీకేం తెలుసు కష్టపడేది? 3 కష్టలు వచ్చినా బతికిస్తాను. అంతటి మంత్రశక్తి ఉంది నా దగ్గర. సరే అయితే బ్రతికించలేకపోతే ఇటువంటి పాప నీ ఖాతాలో పడుతుంది. ఇదిగో ఇక్కడ నలుగురు కలుగుతారు. ఇది ఆకాశం చెట్టు వెలుగుంది. కొమ్మలు అంత పెద్ద ఉన్నాయి. కొన్ని లక్షల పక్షులు మీద కాపలు ఉన్నాయి. ఎందరో మహర్షులు దీన్ని ఆవాసం చేస్తూ తపస్సు చేస్తున్నారు. తలకుంటున్నారు, వేలాడుతున్నారు. అక్కడ ఉండేటువంటి కష్టాన్ని తీసుకోవడానికి శ్రద్ధగా చూస్తారు. బ్రతికించకపోతే వీళ్ళందరినీ చంపే పాప నీ ఖాతాలో వేస్తానన్నాడు. ఏం పర్వాలేదు కాదు. కక్షలో గెలిచాడు. మర్రి చెట్టు బ్రహ్మచారులు మహర్షులు తపస్సు చేస్తున్నటువంటి మునులతో సహా బూడి అయిపోగానే బూడిదంతా పోగు చేశాడు. కక్షలో ఒక్కసారి మొత్తం ఉపయోగం చేశాడు. మళ్ళీ మరీ చెట్టు నియోగం నిలబడేసరికి హగిలిపోయాడు కక్షలో. అయితే నువ్వు బతికిస్తావా? ఇప్పుడు పరీక్షిస్తున్నాడు. బ్రతికించి తీరాలన్నాడు. ఎందుకన్నాడు? అయితే నేను వస్తుంది వాళ్ళు ఇచ్చాడు. పరీక్ష చర్చిస్తాడో అంతకి రెట్టింపు నేను ఇస్తాను, వెళ్ళిపోతుంటాడు. కానీ బ్రాహ్మణ అంటేనే పోకూడదు. నేను సంభవిస్తాను పరీక్షిస్తని. కానీ దివ్య దృష్టితో నువ్వు ఎంతటి శక్తివంతుడైనా విధి బాధ అలా ఉంది. ఎందుకని వెనక నడిపించే తల్లి ఆదేశం వేరే రకంగా ఉంది. అందులో పరీక్షించి మరణిస్తాడు. నీకు కీర్తి వస్తుందని అనుకుంటున్నావు, కానీ కీర్తి రాదు. అందుకని చూడన్నాడు. ఒక్కసారి అంతరం దృష్టి సాధించాడు. పరీక్షిత్ మరణించినట్లు కనపడింది. అనవసరమని ఆ కక్షం ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకుని కశ్యపుడు వెనక్కి వెళ్ళిపోయాడు. పరీక్షిత్తుని కలవడానికి కక్షం వెళ్ళాడు. ఆయన ఒంటి స్తంభం అవుతున్నాడు. ఆయన కూర్చున్నటువంటి గదిలోకి మంత్రులు తప్ప పురుగు రావడానికి వీలు. అంత కట్టడి చేశారు. 7వ రోజు వచ్చేసింది. సూర్యాస్తమయం అయిపోతుంది. కాసేపట్లో అయిపోతే ఇది శాపం పోయింది.
ఇంతవరకు చూశాడు తక్షకుడు ఎలా కలవాలి. అధముడు శరీరాన్ని రక్షించుకోవడానికి 7 అంతస్తుల మేడలో కూర్చున్నాడు. మృత్యువుని తప్పించుకోగలరా? వెనక శాసించే శక్తి నిలబడింది. ఆవిడ శాసనం అయ్యాక తప్పుకోగలరా? మరణిస్తారనుకున్నాడు. మహర్షి వేషం వేసుకున్నాడు. తనతో వచ్చినటువంటి పావులకి చాపకుల కింద వేషం మార్చాడు. చేతిలో పళ్ళు పట్టాడు, తన పళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన ఉన్నటువంటి గది దగ్గరికి వెళ్ళాడు. పాండవులు రాజ్యం చేస్తుండగా మహర్షులు వస్తే లోపలికి వెళ్ళడానికి నిర్బంధం లేదు, ఆపారు. లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, ఇవాళ మాత్రం అన్నారు. అదేమిటి ఇటువంటి వార్త ఇంతకు ముందు మేము వెళ్ళలేదు, పరీక్షితులు అడగండి అన్నారు. పరీక్షిత్ అన్నాడు, మహర్షులు నాపకండి, వాళ్ళని రేపు ఉదయం వచ్చి నేను దర్శనం చేసుకుంటాను, ఇవ్వానికి వాళ్ళు తెచ్చిన ప్రసాదం విన్నానండి అన్నాడు. ఆ పళ్ళు చేతిలో పెట్టారు. ఒక పండులోకి కష్టపడి ప్రవేశించాడు. పళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మంత్రులందరికీ తలో పండు ఇచ్చాడు. ఒక పండు తక్షకం ఉన్నది, తాను స్వీకరించాడు. చూడండి, ఎవరు తప్పించగలరండి? వెనక ఆదిశక్తి యొక్క ప్రచోదనం అలా ఉంది. ఆ పండు తీశాడు. ఒకసారి ఆ పండుని విరిచాడు ఇలా. అది మిగలముగ్గిన పండు. అందులోంచి 2 నల్లపూసలంతంత కళ్ళతో ఎర్రటి శరీరంతో పురుగు వదులుతోంది. సూర్యాస్తమయం అయిపోవచ్చింది. ఈ సూర్యాస్తమయం అయిపోయిందా? 7 రోజులు పూర్తయిపోయి బ్రాహ్మణ శాపం వృధా అయిపోయింది. ఒక బ్రాహ్మణుని యొక్క శాపం వృధా చేసినటువంటి అపఖ్యాతి నాకిస్తుంది. అందుకని పాము చేత కలవబడ్డాడు పరీక్షించన్న ఖ్యాతి ఆ బ్రాహ్మడికి ఇస్తాడు. ఈ పురుగుతో కనిపించుకుంటానికి మెడ మీద వేసుకున్నాడు. అది వెంటనే మహాసర్పమై చుట్టి కరిచింది. పరీక్షిత్తు బూడిదైపోయాడు. తక్షకుడు ఆకాశంలో పరీక్షిత్తు మరణించాడు. ఉత్తరక్రియలు జరిపారు. ఆయన కుమారుడు జనమేజయుడు చాలా చిన్నవాడు. ఆ జనమేజయుడిని చాలా చిన్నవాడికి పాపం ఇవన్నీ చెప్పడం ఎందుకు అసలు ఆయనకి తండ్రి వహించిన వృత్తాంతం కూడా సరిగ్గా తెలియదు. అందుకని మంత్రులే రాజ్యం చేసి ఆయన పెద్దవాడు అయిన తర్వాత 11వ ఏట సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇలా ఉండగా ఉత్తమ కూడా ఒక ఆయనకి ఆ తక్షకుడితో వైరం వచ్చింది. ఆ తక్షకుడిని చంపించే ప్రణాళిక వేసుకున్నాడు. ఉత్తముడు వేసుకుని జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. నీలాంటి నిర్భాగ్యుని నేను ఎక్కడా చూడలేదులే రాజా. వస్తూ ఏదో స్వస్తి స్వస్తి స్వస్తిని శుభవాచకం చేశాడు. జీవితంలో వస్తూ ఇంత మాట అన్నావు అన్నాడు జనమేజయుడు. నువ్వు ఎంత చేత కాని వాడివి కాకపోతే నీ తండ్రిని సంహరించినటువంటి తక్షకుడు హాయిగా తిరుగుతున్నాడు స్వర్గలోకంలో. నీ తండ్రి గారేమో మోక్షం లేక తలకిందులుగా వేలాడుతున్నాడా? నువ్వేమో ఇక్కడ హాయిగా సింహాసనం మీద కూర్చుని ఇలా రాజ్యం చేస్తున్నావా? ఒక బ్రాహ్మణుడయ పూర్వకాలంలో ప్రమద్వర అనేటటువంటి ఆమెను మోహిస్తే పాము కలిసిందని, పాము అన్నది కనబడితే చాలా కనబట్టుకుని చంపించాడు పూర్వకాలంలో ఆయన. దుర్గులోని ఆఖరి వృద్ధభావం జ్ఞానోపదేశం చేసింది. తన జీవిత అర్ధభాగాన్ని ధారపోసి ఆ ప్రమద్వరని పొందాడు. ఆ పాటి ప్రతీకార ఇచ్చ కూడా లేదు. నీకు క్షత్రియుడి వైపు పుట్టి రాజ్యం చేస్తున్నావు, నీ తండ్రిని ఉత్తరించలేకపోయావు. నీకే పౌరుష పరాక్రమాలు ఉంటే నీ తండ్రిని గెలిచినటువంటి ఆ సర్పాన్ని సంహరించడానికి సర్పయాగం చేయమన్నాడు. ఎందుకని సక్షముని సంహరించాలని ఉత్తముడు కోరిక. అందుకని జనమేజయుడిని అడ్డు తీశాడు. చెప్తే జనమేజయుడు అన్నాడు, అందులో నా సక్షముని తప్పే ఉందయా, బ్రాహ్మణ శాపం అలా ఉంది, అందువల్ల సక్షముడు వచ్చి కాకు వేశాడన్నాడు. అలా కాటేస్తే తప్పు లేదు. మరి రక్షించడానికి వస్తున్నటువంటి కక్షముని తక్షముడు ఎందుకు వెనక్కి ఉంచాడు? మరి మోసం కాదా అన్నాడు. అయితే ఇప్పుడు ఒక యాగం అన్నాడు జరిగింది. అన్ని యాగాలు మానేశాడు. ప్రపంచంలో లేని యాగం సర్పయాగం మొదలైంది. ఈ సర్పయాగం మొదలెక్కడానికి వెనక మళ్ళీ ఆదిశక్తి యొక్క హేతువు వేరవదు. అదేమి అంటే ఒక సమయంలో కశ్యప ప్రజాపతికి వినత కదువ అని 2 భార్యలు. వాళ్ళిద్దరూ ఒకనాడు విహారానికి వెళ్ళారు. ఇంద్రుని యొక్క ఉచ్చైశ్రమం అంటే శ్వేతాశ్రమం అక్కడ మేస్తూ దాన్ని చూశారు. చూస్తే గుర్రమంతా తెల్లగా ఉందంటుంది వినత. ఆవిడ సత్యం చెప్పింది. కద్రులకి పౌరుషానికి ఏమీ లేదు. ఆ ఆవు తోట మాత్రం నల్లగా ఉందండి. ఇంట్లో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చోట్ల కనబడుతుంటాయి. అత్తాకోడళ్ళ దగ్గర చాలా ఎక్కువ కనబడుతుంటాయి. ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, అబ్బాయికి 3 రోజుల నుంచి జ్వరం అని నేను చెప్పాను అని 3 రోజుల నుంచి మా అబ్బాయికి జ్వరం అండి అంటే వచ్చిన ఆవిడతో కోడలు 3 రోజుల నుంచి కాదు, మొన్న నుంచేగా 2 రోజుల నుంచేనండి. ఏంటి అంత 2 రోజుల నుంచి కరెక్ట్ అయిపోతే ఏంటంటే కోడని తప్పు పట్టాలి. అదో సంతోషం. 2 రోజుల నుంచే అంటే పిల్లలు మంచినీళ్ళు కూడా తాగట్లేదు, నీళ్ళు తాగట్లేదు, కానీ పర్వాలేదు పాలు తాగడానికి ఇబ్బంది ఏం చేయలేదు తప్పగా. అలా ఎక్కడికక్కడే కరెక్షన్. నాకు ఇలాంటి దాంతో మా బంధువుల్లో ఉండేవాళ్ళు, చచ్చిపోయేవాడిని వాళ్ళు ఇంటికి వస్తే. ఇలా పాపం ఆయనేమో సత్యసంధుడు మా అన్నగారు. మా వదిన గారు కొంచెం
కాల్పకటి కట్టులో ఆవిడుంది. అందుకని చిరాకి కలవ చేసేది, కలవ వెంటనే కత్తిరించేవాడు ఆయన. క్రోధంగా ఇంటికి జరగడారేమో నాదే. అందుకని పాపం అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే వినత చెప్పింది యథార్థం, గుర్రం తెల్లగా ఉంది. అదురు పౌరుషానికి అంది గుర్రం తోక నల్లగా ఉంది. లేదమ్మా గుర్రం అంతా తెల్లగా ఉందండి అవి కావాలంటే రేపు పొద్దున చూద్దాం, ఇప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది అని ఇంటికి వెళ్ళి పావుల్ని పిలిచింది. పిల్లలందరూ పావులు పిలిచి నేను మాతృమూర్తిని శాసనం చేస్తున్నాను, మీరు వెళ్ళి విచ్చైశ్రవం తోటని చుట్టుకోమిరా, నేను నీ దొడ్డ కలిసి అక్కడికి వచ్చి చూసినప్పుడు పాము తోక నల్లగా కనపడుతుంది అంటే వాళ్ళు అన్నారు, తప్పమ్మా పెద్దమ్మ చాలా మహాపతివ్రత సత్యసంధురాలు, అటువంటి పైగా ఇద్దరు సామాన్యమైనటువంటి ప్రతిజ్ఞ పెట్టుకోవాలా. ఆవిడంది లేదు అక్క, లేదు చెల్లి అది తెల్లగానే ఉంటుంది, అయితే మనం ఒక పని చేద్దాం, రేపటి రోజున గుర్రపు తోక నల్లగా కనపడితే జీవితాంతం నువ్వు నాకు దాస్యం చేయండి కదురు వినతండి. అయితే సరే గుర్రపు తోక తెల్లగా కనపడితే నువ్వు నాకు దాస్యం చేయండి. అలాగే అనుకున్నారు. ఇంటికి మరునాడు ఉదయం పెడుతుంటే కదురుకు భయం, సత్యం తెలుసు కదా గుర్రం తోక తెలుపు, అందుకని పిల్లల్ని పిలిచా పాటించుకోము. వాళ్ళు అన్నారు, తప్పమ్మా అసత్య ప్రకటన చేసి దొడ్డని నీకు దాచిన చెయ్యమా, మేము చూసుకోవాలి. నా మాట తిరస్కరించినటువంటి మీరు అగ్నిహోత్రమునందు పడిపోదురుగాక అని చెప్పింది. ఆ శాపానికి భయపడి కొంతమంది వెళ్ళి ఆ తోకని చుట్టుకున్నారు. చుట్టుకుంటే దూరం నుంచి చూసేటప్పటికి పాపం తోక నల్లగా కనపడింది. వినత దాచేసి అయిపోయిన తర్వాత వినతకి సూర్యుడి యొక్క రథాన్ని నడిపేటటువంటి అనూరుడు, శ్రీ మహావిష్ణువుని వహించేటటువంటి గరుత్మంతుడు, ఇద్దరు కుమారులు. ఆవిడ దాచి చూడండి ఎలా ఉంటుందో, కాలువోడి దురతిక్రమ. ఆ గరుత్మంతుడు పాపం ఈ పిల్లల్ని ఎత్తుకోమనేది దాచి కదా, ఇంకో నా పిల్లల్ని ఎత్తుకో అని ఒంటి నిండా ఈ పాములన్నీ వేస్తే వాళ్ళని సరిగ్గా ఆడిస్తుంటారు పాపం వినత ఆ వయస్సులో. ఇది చూసి గరుత్మంతుడు అన్నాడు, అమ్మ నువ్వు ఆడించడం ఎందుకు, ఆ పిల్లల్ని నేను ఆడిస్తానులేమ్మా, కాములన్నీ విప్పి వేసుకుని రెండర మిమ్మల్ని ఎత్తి తిప్పుతానని చెప్పేసి పిల్లలు ఎత్తుకుని కాసేపు ఏ ధరం మీద వేసుకుని ఏదో గుణమన్న గుణమో అని పరిగిస్తాం అనుకుంటే వాడు నవ్వుతాడు. ఈ భుజాలను చూస్తే వాడికి ఇంకా పరిగిస్తే నేర్చుకొని పెడతాడు. అలా అమ్మేం పరిగెడుతుంది లేని గరుత్మంతుడు ఏం చేశారంటే పాముని వీపు మీద వేసుకుని ఒక్క ఉడుకుల సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికీ మీద వీపులు కాలిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. వాడిని వెళ్ళి అమ్మని చెప్పారు, అమ్మా వాడు మమ్మల్ని వీపు మీద ఎక్కించుకుని ఉప్పు కడతా తిప్పుతారని సూర్యమండలానికి వెళ్ళిపోతాడమ్మా, మా వీపులు కాలిపోతున్నాయి. ఆవిడ భయం పట్టుకుంది. ఎప్పటికైనా వీళ్ళిద్దరూ ప్రమాదమేనా, ఒకడు సూర్యుడు రథం నడిపేవాడు, ఒకడు గరుత్మంతుడు. నేను ఎలా దెబ్బతీయాలని ఆలోచించింది. నా పిల్లలు ఓడిపోవడం చేతిలో చచ్చిపోతారేమో అని బెంగెత్తుకుని నీ తల్లి దాస్యం విడిచిపెట్టేస్తాను, అమృతం పట్టుకురా పిల్లలు అవుతారు అంటే గరుత్మంతుడు తల్లి దాస్యం విడిపించడానికని బయలుదేరాడు. నాటక పక్షమారుతల జగంపిత భూమికాతల మాట మహాత్మ ఉందని ఆయన స్వర్ణ పక్షాన్ని ఊపుతూ వెళుతుంటే సముద్రాలు కూర్మింది, పర్వతములు పూర్ణములైపోయాయి. అలా వెళ్ళాడు దేవలోకానికి. ఇంద్రుడు అడిగాడు, అమృతాన్ని విడిచిపెట్టకూడదు, సరే నువ్వు అపహరిస్తానంటున్నావు కాబట్టి తీసుకెళ్ళి వజ్రాయుధం వేస్తే ఓ ఏక నిలబడిపోయాడు గరుత్మంతుడు. అంతని మహాపరాక్రమం అవుతుంది. అందుకని తీసుకెళ్ళవయా, కానీ నాకేదో అవకాశం ఇప్పించి మళ్ళీ నేను ఎత్తుకొచ్చేసుకుంటాను కదా. సరే అలాగే అపహరిస్తూ కానీ ముందు అమృతభాండం పట్టుకెళ్ళి మా అమ్మ దాచితో విడిపిస్తానన్నాడు అని తీసుకెళ్లి అమృతభాండం తీసుకెళ్లి కద్రువకి ఇచ్చి, అమ్మ మా అమ్మ దాస్యం విడిపోయినట్టేనా, విడిపోయింది అన్నాడు. అయితే అమ్మ నువ్వు నాకు మూకుని ఎక్కువ నేను తీసుకెళ్ళిపోతున్నాను అని పిన్ని ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను, అమృతం తాకపోవడం స్నానం చేసి తాగాలన్నాడు. అనేటప్పటికీ ఆవిడ ఏం చేసిందో గర్భాసనం వేసి అమృతభాండాన్ని దాని మీద పెట్టి పిల్లలు మీరు అందరూ పెట్టి స్నానం చేసి రండి. వాళ్ళందరూ ఒక సముద్రంలో దూరేరు. ఆ సముద్రంలో దూకి స్నానం చేసి వచ్చి అమృతం తాగున్నాను. ఇదే సమయం అని మళ్ళీ ఇంద్రుడు వచ్చి తన పరిసరాల చేత తన దగ్గర ఉండేటటువంటి సేవకుల చేత అమృతభాండాన్ని ఎత్తుకోపోతున్నప్పుడు అమృతం కించిత్ చిలికి దర్భ మీద పడింది. ఇదే మన ప్రసక్తి చాలనుకుని ఆ వచ్చినటువంటి పాములన్నీ దర్భలు నాకు. ఆ దర్భలు సూదిగా ఉంటాయేమో, వాటి నాలుగులు చీలికిపోయి 2 నాలుగులు అయిపోయారు. అయిపోతే ఆ అమృతాన్ని ఎక్కువగా అమృతం పడడం చేతనే ఇప్పటికీ గ్రహణ సమయంలో కూడా ఊరగాయలో మనం దర్భలు కలిసుకుంటాం. చేత దర్భలు పట్టుకున్నా, దర్భాసనం మీద కూర్చున్నా, అందుకే దర్భ అంత పవిత్రం. అందుకని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాడికి దాస్యం నుంచి విముక్తి కలిగింది. అందుకని ఆవిడిచ్చింది శాపం వినత. ఆ కదురు ఇచ్చినటువంటి శాపం చేత సర్పములు అగ్నిహోత్రంలో వాళ్ళ అందుకని జనమే చేయడానికి బుద్ధి పుట్టింది, సర్పయాగం చేయాలి. అందుకని జనమే చేయడం సర్పయాగం పెట్టారు. మొదలు పెట్టి ఇన్ని రకాల పాములను ఆవాహన చేస్తున్నారు, మంత్రంతో పిలుస్తున్నారు ఉత్తంకుడు. ఒకటి కాదండి, అమ్మ పోయి వర్ణిస్తారు. ఇంకా ఇన్ని రకాల పాములు, కలగలగలిగినవి కొన్ని
అదేంటి ఇన్ని సంఖ్యల పడగలిగినవి, 5 పడగలిగినవి, 7 పడగలిగినవి, 9 పడగలిగినవి, మడులు కలిగినవి, వినగలిగినవి, వినవలేనివి, ఆడగలిగినవి, ఆడలేనివి, విషం ఉన్నవి, విషము లేనివి, ఇన్ని రకాల పాములు అన్నింటినీ పిలుస్తున్నాడు వచ్చి తప్పకుండా పడిపోతున్నాయి, ఆహుతైపోతున్నాయి. ఆ కర్మ తక్షకుడు ఇచ్చాడు, అడిగిపోయాడు తక్షకుడు. నేను కూడా పడిపోతానేమో అని వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రాను రక్షించాడు అనేసరికి ఇంద్రుడు ఏం చేశాడంటే తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుని నీకేం దగ్గరేదో నేను చూస్తాను. ఏమిటి చూసేది? ఆయన పిలిచాడు. పిలిస్తే ఇంద్రుడు సింహాసనానికి చుట్టుకున్నాడు. అందరూ రావట్లేదు. ఆగ్రహం వచ్చి ఉత్తరం అన్నాడు, సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నాడు. ఇంద్రుడితో కలిసి పడిపోయాడు. ఇంద్రుడు సింహాసనం తక్షకుడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే అప్పుడు బుద్ధి పుట్టింది ఇంద్రుడికి. అమ్మ రామయ్య మనల్ని రక్షించగలిగిన వాడు ఆస్తికుడు ఒక్కడే. బట్ ఈ ఆస్తికుడు ఎవరన్నారు? ఇది భాగవతం అంతా రహస్యాల పుట్టండి, ఒకటి కాదు. ఇన్ని మూలాలు విధి భాగవతంలో ఉంటాయి. ఆస్తికుడు ఎవరన్నారు? ఆయన పేరు చెప్తే చాలు తప్పాలు దగ్గర. ఆస్తికుడు పూర్వకాలంలో మహానుభావుడు జరత్కారుడు అనేటటువంటి పేరు కలిగిన మహర్షి ఉండేవారు. ఆయన గొప్ప తేజో సంపన్నుడు, గొప్ప తపశక్తి. ఆయన ఒక నాడు వెళ్ళిపోతుంటే పెద్ద గోటిలో తలకిందులుగా వేలాడుతున్నారు కొంతమంది. ఇందుకునైనా వేలాడుతున్నారు గోటిలో మీద జరత్కారు. నేను ఎవరో కాదులే, మీ తండ్రులను మీ తాతలను నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల మా బతుకి ఇలా అయింది, కడుపున పుట్టినవాడు పెళ్లి చేసుకోకపోతే ఇలా అయిపోతాం, తిరగబడితే వేలాడతాం, అందుకని మమ్మల్ని ఉద్ధరించడానికి పెళ్లి చేసుకోవాలి. వంశాన్ని ఉద్ధరించాలి, ప్రజాపత్యం చేపట్టి పిల్లలు నీ కనాలి, కనకపోతే పితృలను తీరదు. అందుకని ఆయన ఏం చేశాడంటే అలాగే పెళ్లి చేసుకుంటాను కానీ నా పేరే ఉన్నటువంటి వారి గురించే చేసుకుంటాను. ఈయన పేరు జరత్కారు. అసలు అలాంటి పేరు పెట్టుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటారా ప్రపంచంలో? అందుకని చూశారు, ఎవరు లేదు ఆ పేరున్న వాళ్ళు. ఆమెను హాయ్ పెళ్లి చేసుకోకుండా తిరుగుతాడు తపస్సు చేసుకుంటూ. ఇది చూసి ఎక్కడికైనా మనల్ని రక్షించగలిగిన వాడు ఎవరున్నారా అని పాపం ఆ తల్లి మాట వినని వాళ్ళు ఉన్నారు, పద్రువ మాట వినని వాళ్ళు, వాసుకి మొదలైన వాళ్ళు యాగంలో పడిపోతామేమో అగ్నిహోత్రంలో అని బ్రహ్మగారికి వెళ్ళి అడిగారు, మమ్మల్ని ఏం చేయమంటావు బతకడానికి. మీరు ఒక పని చెయ్యండిరా, మిమ్మల్ని రక్షించాలంటే జరత్కారుడు యొక్క తపశక్తితో కూడినటువంటి అనుగ్రహం చేత జన్మించే కుమారుడు రక్షించగలరు. ఆయన కనబడితే చాలు యాగాలు కూడా ఆపి ఆతిథ్యం ఇస్తారు, అంతటి మహాపురుషుడు ప్రకారు. అందుకని మీ చెల్లి వాళ్ళ చెల్లి కశ్యప, వాళ్ళ తండ్రి కశ్యప ప్రజాపతి కదండి. ఆయన లోకంలో ఉన్న వాళ్ళు సత్తాలకు భయపడుతుంటే వేదంలో బీజాక్షరాలు సంపుటీకరణ చేసి బ్రహ్మగారి దగ్గరికి పట్టుకెళ్ళారు. పట్టుకెళ్తే ఆ బీజాక్షర సంపుటీకరణ శక్తికి అధిష్టాత్రిగా మానవరాశక్తిని సృష్టించారు బ్రహ్మగారు. సృష్టించి కశ్యప ప్రజాపతి కూతుర్ని చేశారు. ఆవిడకి జరత్కారు అని పేరు పెట్టారు. పెడితే ఆవిడ పావులన్నింటికి కూడా అధిష్టాన దేవత. ఆ మానసాది స్తోత్రం ఉంది దేవీ భాగవతంలో. ఆ స్తోత్రం చేసి పుట్టబడిన పడుతున్నా సరే పావులు కదా, అంత శక్తివంతమైన స్తోత్రం ఆ స్తోత్రం. సరే, అందుచేత ఆ జరత్కాలను తీసుకొచ్చి ఈ జరత్కాల నుంచి వివాహం చేశారు. ఇదిగోనయా ఈవిడ పేరు కూడా జరత్కాలే నేను చేపట్టన్నారు. చేపట్టాడు. ఆయన ఒక కండిషన్ పెట్టాడు, ఎప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు నువ్వు నన్ను లేపకండి. ఏమిటో విచిత్రం, వాడు ఎందుకు అనిపిస్తుంటుందో ఆ మాట అనిపిస్తుంది నాకు. అలాగే నువ్వు నిద్రపోతే నేను లేపడం ఎందుకు, అలాగే చేపడతానని చేపట్టారు. పాపం వాసుకి వాళ్ళ కోరిక ఏమిటి, ఆవిడ కడుపులో బిడ్డ పుడితే వాడు వాళ్ళని రక్షించాలని. అందుకని ఈ జరత్కారం ఆ జరత్కారాన్ని చేపట్టి వీళ్ళిద్దరూ మునియాశ్రమంలో ఉంటున్నారు. ఆయన తాపసి, ఆయనకి భార్యా సమాజం మీద వ్యామోహం ఉంది. కొన్ని సంవత్సరాల కాలం గడిచిపోయినాడు, దుర్యోధన చేస్తూ ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఒకనాడు భార్య పెట్టింది కడుపు నిండా తిని భార్య ఒళ్ళో తలపెట్టుకు పడుతూ తినబోయాడు. అసుర సంధ్య వేళ అయిపోతుంది, సంధ్యావందనం చేయాలి, భర్త లేవట్లేదు. యజ్ఞోపవీతం ఉన్నటువంటి వారు సూర్యాస్తమయం అవుతుండగా సంధ్యావందనం చెయ్యాలి. అందుకని ఆ సంధ్యావందన సమయం దాటిపోకూడదు కాబట్టి భర్తని నిద్రలేదు. ఆయన ఖర్చులు లేచాడు. నిద్రపోతుండగా నన్ను లేపద్దని ముందే నీకు నియమని చెప్పాను, నువ్వు ఎందుకు లేపావు? మహాప్రభో, నేను మీ పట్ల అపచారానికి లేపలేదు, సంధ్యావందనానికి వేళ మించిపోయిందని లేపానంటుంది ఆవిడే. ఇప్పుడే నేను పరీక్ష చెప్తున్నాను, నేను అన్న మాట నువ్వు నిలబెట్టుకోలేదు కాబట్టి. బిడ్డలు కూడా లేదు, అడిగిపోయింది జరత్కారు. వాసుకి మొదలైన వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. మేము దేనికోసం ఇంత ప్రయత్నం చేశామో బిడ్డ కూడా లేదు కదా. సూర్యుడే వచ్చేసాడు. వచ్చేది దోషం కాదు నాయన, నిద్ర లేపడం. ఆ మానసాది శంకరుడి దగ్గర వేదం నేర్చుకుందండి. అందుకని శంకరుడు కూడా దిగొచ్చాడు, పార్వతీ స్నేహితుడే. వచ్చి జరత్కారు, నీ భార్య చేసిన దానిలో దోషం లేదు, ఆవిడ్ని పరీక్షిస్తానన్నావు, కానీ ఆవిడకి కనీసం పుత్రులు పుట్టకుండా భార్యని విడిచిపెట్టకూడదు. అందుకని ఆవిడకి కొడుకుని కటాక్షించమన్నారు. ఆయన ఎంత తపశ్శక్తి సంపన్నుడంటే జరత్కారు వెళ్ళి
తదస్తి అన్నాడు. అదిగో ఆ ఉండవలసినది ఉన్నది అన్నాడంటే ఆవిడ నాభి దగ్గర ఏడు పెట్టి ముట్టుకున్నట్టుగా ముట్టుకుని తదస్తి అన్నాడు. ఎందుకంటే నాభి బంధమే కదండి. తల్లి కడుపులో బిడ్డలు పోషింపబడాలంటే బొడ్డుతోనే ఆ సంబంధం ఏర్పడుతుంది. ఆ నాభి కొట్టడం ద్వారానే పోషింపబడాలి. తదస్తి ఉండవలసినది ఉన్నది అన్నాడు అని నాభిని సూచించాడంటే లోపల బిడ్డ పెరగడం మొదలైంది. సరే ఆ తర్వాత అయ్యో ఇంత ధర్మాత్మురాలు అన్నాడు, ఏడిచాడు, కౌగులించుకున్నాడు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వచ్చి కాపాడతానన్నాడు. ఈవిడ మళ్ళీ కైలాస పర్వతానికి వెళ్ళింది. ఆఖరికి శిశువు జన్మించాడు. అంతటి మహర్షి జలత్కారు తదస్తి అన్నాడు కాబట్టి ఆయన్ని అస్తికుడు అన్నాడు. ఆ అస్తికుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనకి సాక్షాత్తుగా శంకర భగవానుడే సమస్త విద్యలు ఇస్తాడు. ఆ అస్తికుడు ఎక్కడికైనా వస్తే చాలు ఆయన బ్రహ్మతేజస్సు ఎంతటిదంటే అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా కార్యం ఆపేసి ఆయన దగ్గరికి వెళ్తారు. అంతటి తేజోశక్తి తప్ప జనమేజయుడు ఇక్కడ కూర్చుండగా ఉత్తంకుడు సహేమ రథకాయ స్వాహ అన్నాడు. ఆ ఇంద్రుడు పడిపోతున్నాడు కష్టపడుతోటి. అప్పుడు వచ్చాడు అస్తికుడు. వచ్చేటప్పటికి గభాన జనమేజయుడు లేచి వెళ్ళి నమస్కారం చేశాడు. మహాప్రభో నీ అంతటి వారి ఇక్కడికి వచ్చారు, ఏమి కావాలో చెప్పండి ఇచ్చేస్తా అన్నాడు. యాగం ఆపేసేది. మీరు అడిగినది ఇస్తానన్నాను కాబట్టి యాగం ఆపేశాను, ఆగిపోవాలి. ఆగిపోయాడు. వీడికి ఆశ్రయం ఇచ్చి నేను బతికాను అని గబగబా పాపం ఇంద్రుడు వెళ్ళి స్నానం చేసి అగ్నిహోత్రం లాంటి పట్టుబట్ట కట్టుకుని మంచి పట్టుపుట్టాలు పువ్వులు అన్నీ చేసి మానసాదేవిని సింహాసనం మీద కూర్చోబెట్టి స్తోత్రం చేశాడు. దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తే అది చదివితే బిడ్డలు లేని వారికి బిడ్డలు పుట్టడం, ఈ ఆస్తిక వృత్తాంతం విన్న వాళ్ళకి కడుపు చలవ, బిడ్డలు చల్లగా ఉంటారు. ఆ లేని వాళ్ళకి బిడ్డలు పుడతారు. సమస్తమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. వారిని పాలు కావు. అంత గొప్ప వృత్తాంతం ఆస్తిక వృత్తాంతం. అంత పరమోత్కృష్టమైన చరిత్ర దేవీ భాగవతంలో చెప్పారు. ఇది నా వ్యక్తిగతం అనుకోకపోతే ఒక్క విషయం చెప్తాను. ఏలూరులో మేము కొంచెం ఊరు చివరలో ఇంట్లో ఉండేవాళ్ళం. పాములు చీకటి పడితే ఎక్కువ తిరిగేది. మా అమ్మగారు పాముని శివభక్తి తత్పరుల వారు, పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు అని విశ్వసించి బ్రతికినటువంటి మహాతల్లి. అందుకని ఆవిడ మాకు ఒకటి నేర్పారు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున మీరు పాము తొక్కేస్తే అది కలగ విప్పితే అస్థీకా అని. చిన్నపిల్లలు మాకు తెలియదు, చాలా చిన్నపిల్లలు, అందుకని అస్థీకా అనంటరా. ఆ మాట గుర్తెట్టుకుని మా అక్క చెల్లెళ్ళం అన్నమో అస్తమానం పరిహారంగా నేను అస్థీకా గుర్తెట్టుకున్నామా అస్థీకా ఆ వంటిల్లు కడిగినది పూర్వం పొయ్యిలు. ఆ పొయ్యి రస్తారు అగ్నిహోత్రం, దాన్ని మట్టితో అడగడం. అంత చేసిన తరువాత దివిషద్గర్భములు ముఖాంబులను భక్తులు తిందాంతు నిన్నీటు రాష్ట్రములు వేదాంతవ్యాలని సంభావించి చెప్పి ఆ అన్నంలో నెయ్యి వేసి అదంతా అధికారం చేసి అగ్నిహోత్రంలో వేసి వేయించిన తరువాత అన్నాలు పెట్టేవారు కాదు. ఈ ఏమిటో ఇదంతా ఆకలి వేస్తే వస్తుంటే వీళ్ళు అన్నాలు వెంట పొయ్యిలో వేస్తారు, అంతా చేస్తారు, మేము ఉండేవాళ్ళని తెలియదు కదా. సరే కంచాలు పెట్టి పిల్లలందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టారు. ఈ వంటిని కడిగించేవారు భోజనం అవ్వాలి. కాలస్థానానికి వెళ్తే ఆ కడిగిన నీరు పెరట్లోకి వెళ్ళేది. సూర్యుడు అంతా చల్లగా చిత్తడిగా తయారైంది. ఒక బ్రహ్మాండమైనటువంటి గోధుపాము, గోధుమ రాకు, ఇంత రాకు వచ్చి పడుతున్నారు చల్లతన. మా అక్కయ్య కంచం కలిగినటువంటి నీళ్లు ఆ సందులో విసిరేసి వచ్చేద్దామని ఆకలి పాపం పిల్లల మీద ఇంకా ఇసుగా కలుపుతున్నారు. ఆ నీళ్ళు ఇలా కడిగి మళ్ళీ 10 నిమిషాలు కాకుండా మళ్ళీ కలుపుకోవాలి. అదో అందుకని ఆ కంచం కడిగి ఆ గలవా నీళ్ళు తీసుకెళ్ళి ఆ సందులో వెళ్ళాలి. ఆలయని మాకు లోపల ఉన్న గదిలో మనకు పడింది. దాని తలుపు అది ఆ ఎత్తు లేచి ఆ నీళ్ళు వెళ్ళి దాని మీద పడింది. మా అక్క భయపడిపోయి లోపలికి వెళ్తుంది. ఆ సందులో దీంట్లో కలుపుకుండేది లోపలికి వచ్చింది. ఆ పాము వెంట రాకుండా ఎంత సూక్ష్మ జ్ఞానం చూడండి. అది పువ్వులోంచి రాదు. మేమందరం కంచాలు ఉన్నాయి, కంచాల నుంచి పాకి వెళ్ళిపోయింది. మా అక్క అక్కడ నిలబడిపోయింది. శరవేగంతో వచ్చి ఇలా విప్పింది పడగ. ఇంతంత కృష్ణ పాదాలు అది పడగ విప్పి నిలబడింది. ఎలా గుర్తొచ్చిందో ఎందుకు జ్ఞాపకం చేసిందో మా అక్క అస్తీక 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 అని వస్తే నిలబడింది. ఎవ్వరం ఏం చేయలేము. నిలబడిపోతే అంత కృష్ణ తత్వం పడగ ఉంచేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అంత దూరం వచ్చినా పాము పూలో ఇంకా దాని భాగం మళ్ళీ తలపూలో పెట్టేసింది. పెట్టేయడం ఇరుక్కుపోయి ఆ యూ షేప్ లో ఉన్నటువంటి బాడీ బయటికి వెళ్ళలేదు, లోపలికి రాలేదు, పీక్కుంటుంది. ఈ లోగా పాము 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 అరవడంతో సరే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి వాళ్ళు వచ్చారు. ఆ
పందిరి మంచపు క్రమంలో దోమదరలు వేయడానికి అదొకటి పీకి ఆ చేతి కర్రతోటి సరే ఏదో చేశారు. అది పాపం ఆ పాము శరీరాన్ని విడిచిపెట్టేసింది అనుకోండి. అది ఇప్పటికీ నాకు తలుచుకుంటే చాలా క్లేశంగా ఉంటుంది. ఆ ఒక్క సందర్భం మాత్రం నాకు ఇంట్లో జరిగింది. అందుకని అస్తిక అన్న నామం ఎంత పరమ పవిత్రమైంది అనడానికి నేను ప్రత్యక్షంగా నా అక్కడి జీవిత భిక్ష పెట్టినటువంటి నామం. అందుకని ఆ అస్తిక వృత్తాంతం అంటే సామాన్యమైన వృత్తాంతం కాదు, అంత పరమోత్కృష్టమైన చరిత్ర. వ్యాసుడు మహానుభావుడు మనకు ఎంతో అనుగ్రహంతో అదే కలియుగంలో ఇలాగ ఎక్కువ అనుగ్రహం ఉన్నవాళ్ళు కాదు. ఏమీ తెలియకపోయినా దేవీ భాగవతం ఒక్కటి చెప్పుకుని వింటే చాలు వీళ్ళని మనం కటాక్షించాలని ఇంత పరమోత్కృష్టమైన చరిత్రను తీసుకొచ్చి ఆ దేవీ భాగవతంలో ప్రతిపాదించారు. అందుకని అస్తిక వృత్తాంతంతో రేపటి రోజున అమ్మవారి ఆవిర్భావం ఇది కూడా అనుకోకుండా తల్లి పున్నమి ముందు చతుర్దశి నాడు కనబడుతోంది. ఇప్పటి వరకు చాటుగా ఉంది. రేపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి సాక్షాత్కరించి తన మణిద్వీపం ఇంట్లో చూపిస్తుంది. రేపు విమానం ఎక్కించి తీసుకెళ్తుంది. రేపు ఆ అమ్మవారి వైభవాన్ని, ఆవిడ ఆవిర్భావాన్ని, ఆవిడ దర్శనాన్ని అమ్మవారు నా నాలుక మీద నిలబడి వాక్కులుగా ఆవిష్కరింపజేయుగాక అని ప్రార్థన చేస్తూ మంగళాచార్యులు మంగళం మంగళం కోపరేంద్రాయ మణిజ్ఞాత్మని చక్రవర్తి సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కాళికార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మదినాభాయ మంగళం కరచరక్షంబా శ్రవణనైన జంబామాన సంవాపరామం శ్రీతపవిత్తం శివశివ మహాదేవ